హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వై శ్రీనివాస్ విశ్లేషణాంశంగా తులనాత్మకతలో భారత్ చైనాల ప్రగతి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. తులనాత్మకతలో భారత్ చైనాల ప్రగతి. ఇక వినండి వై శ్రీనివాస్ విశ్లేషణ. 21వ శతాబ్దంలో దేశాల శక్తి, సుస్థిరత, అభివృద్ధి శాస్త్ర సాంకేతికతలపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత, పరిశ్రమల పురోగతి, ఆరోగ్య సేవలు, అంతరిక్ష పరిశోధన, డిజిటల్ మౌలిక వసతులు ఇటువంటి రంగాల్లో వైజ్ఞానిక సామర్థ్యమే కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఆసియాలోని 2 ప్రధాన దేశాలైన చైనా, భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనుసరిస్తున్న మార్గాలు, సాధించిన విజయాలపై విశ్లేషణ ఆసక్తికరం. గమనిస్తే మీరే వినండి. భారత్ చైనా ప్రగతి ప్రస్థానంలో ఎవరెవరు ఎక్కడ. చైనా శాస్త్ర సాంకేతిక అభివృద్ధి విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలతో సాగుతుంది. మేడ్ ఇన్ చైనా 2025 ఆ వ్యూహంలో భాగంగా ఆర్థిక వృద్ధికి దోహదపడే హైటెక్ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంది. ఆటోమోటివ్, విమానయానం, యంత్రాలు, రోబోటిక్స్, అధునాతన సముద్ర రైల్వే పరికరాలు, వైద్య ఉపకరణాలు, సమాచార సాంకేతికత ఇటువంటివి ఇందులో ముఖ్యమైనవి. ఆధునికీకరణ తద్వారా సంస్థల పోటీ సామర్థ్యాన్ని పెంచటం, ప్రపంచవ్యాప్తంగా వాటి విస్తరణను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది చైనా. 5G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ ఇటువంటి రంగాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పడానికి ప్రభుత్వం, ప్రముఖ సాంకేతిక సంస్థలకు స్పష్టమైన బ్లూ ప్రింట్ను రూపొందించటం చైనా స్టాండర్డ్స్ 2035 వ్యూహం లక్ష్యం. అది ఇలాంటి విధానాలతో కీలక సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాలని బీజింగ్ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష శాస్త్రం, రక్షణ సాంకేతికతలపై భారీగా పెట్టుబడులు పెడుతూ శాస్త్ర సాంకేతిక శక్తిగా ఎదిగింది. ప్రభుత్వ పెట్టుబడులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు వాటి సమన్వయంతో పనిచేయటం ఆ దేశానికి మేలు చేసింది. R&D దానికోసం జీడిపిలో 2% కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయటం ద్వారా చైనా శాస్త్రీయ మౌలిక వసతులను వేగంగా విస్తరించింది. ఇక మనం విధానాల్లోనే తేడాలను గమనిస్తే భారత్లో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ప్రజాస్వామిక వికేంద్రీకృత వ్యవస్థలో కొనసాగుతుంది. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానం, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇటువంటి కార్యక్రమాలు దేశీయ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి. అయితే R&Dకి కేటాయిస్తున్న వ్యయం జీడిపిలో 0.8% మాత్రమే. ఇలా ఉండటం వల్ల ఇదే పెద్ద సమస్య. అయినా ప్రైవేటు రంగం, స్టార్టప్ వ్యవస్థ, యువత ఆవిష్కరణల్లో భారత్ వేగంగానే ముందుకు సాగుతుంది. మానవ వనరుల పరంగా చైనా, భారత్ 2 బలమైన దేశాలే. విధానాల్లోనే తేడాలున్నాయి. చైనా స్టెమ్ విద్యపై గట్టిగా దృష్టి సారించి నైపుణ్యవంతులైన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను భారీగా తయారు చేస్తుంది. విదేశాల్లో శిక్షణ పొందిన శాస్త్రవేత్తలను ఆకర్షించడంలోనూ విజయం సాధించింది. భారత్లో IITల వంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఉన్నా
బ్రెయిన్ డ్రెయిన్ సమస్య కొనసాగుతూనే ఉంది నేటికి. చైనా సొంత అంతరిక్ష విధానాన్ని, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించి క్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. భారత్ మరి తక్కువ ఖర్చుతో చంద్రయాన్, మంగళయాన్ ఇటువంటి మిషన్లు చేపట్టి ఆదర్శంగా నిలిచింది. చైనా పెద్ద ఎత్తున అణు విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తూ ఇంధన అవసరాలను తీర్చుకుంటుండగా భారత్ 3 దశల అణుశక్తి ప్రణాళిక ద్వారా థోరియం ఆధారిత సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 5G, కృత్రిమ మేధ, ఫేషియల్ రికగ్నిషన్ ఇటువంటి సాంకేతికతల్లో చైనా వేగంగా ముందుకు సాగుతుంది. ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ మౌలిక వసతుల ద్వారా తక్కువ ఖర్చుతో ప్రజల్ని కలిపే డిజిటలైజేషన్ మోడల్ను భారత్ ప్రపంచానికి పరిచయం చేసింది. హార్డ్వేర్, సెమీకండక్టర్ తయారీ రంగంలో భారత్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. చైనా ప్రపంచంలోనే అత్యధిక పేటెంట్ దరఖాస్తులు చేసే దేశంగా ఎదిగింది. భారత్లో ఆవిష్కరణల నాణ్యత ఉన్నా సంఖ్యాపరంగా చైనాతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇది పెట్టుబడులు, వ్యవస్థాపరమైన మద్దతుతో ఉన్న తేడాలను సూచిస్తుంది. ఇక దీర్ఘకాలిక పెట్టుబడులతో సాగితే అనే విషయం పరిశీలిస్తే మొత్తంగా శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో వేగం, పెట్టుబడులు, అమలు సామర్థ్యంలో చైనా ముందుండగా మేధస్సు, సృజనాత్మకత, ప్రజాస్వామ్య విలువల్లో భారత్ బలంగా ఉంది. R&Dపై పెట్టుబడులు పెంచడం, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల అనుసంధాన్ని పెంపొందించటం, కీలక రంగాల్లో మిషన్ మోడ్ ప్రాజెక్టులను చేపడితే భారత్ ముందడుగు వేయగలదు. సరైన దూరదృష్టి, బాధ్యతాయుత విధానాలు, నిరంతర పెట్టుబడుల ద్వారా భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనా, ఇండియా రెండు ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే దేశాలే. సరైన విధానాలు, పెట్టుబడులు, దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగితే భారత్ కూడా చైనాతో సమానంగా అంతకు మించిన స్థాయికి ఎదిగే సామర్థ్యం కలిగి ఉంది. సైన్స్ను జాతీయ భద్రతా అవసరంగా భావించి దీర్ఘకాలిక పెట్టుబడులతో ముందుకు సాగితే ఇండియా ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అలాగనే మరి తగ్గిపోతున్న తోడ్పాటు గురించి పరిశీలిస్తే పరిశోధనలపై పెట్టుబడులు పెరిగితే అది పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యాల పెంపునకు కూడా ఉపయోగపడుతుంది. కానీ R&D కోసం భారతావని చేస్తున్న ఖర్చు జీడిపిలో 1% కంటే తక్కువే. అందులోనూ ప్రభుత్వాల వాటా గడిచిన కొన్నేళ్లుగా తగ్గిపోతుంది. ఆయా సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనల కోసం వెచ్చించిన నిధుల్లో ప్రభుత్వ రంగం, ప్రైవేటు పరిశ్రమలు, ఇతర సంస్థల సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థలు, ప్రైవేటు ఉన్నత విద్యాలయాలు వాటి వాటాలను కనుక మనం పరిశీలిస్తే ప్రభుత్వ రంగం 2021-22 సంవత్సరానికి, అలాగనే మరి ప్రభుత్వం రంగం వాటా చూస్తే 54.5, 39.7, 5.8 ఉంటే, ఇక 2022-23 అయితే 52.0, 41.6, 6.4. మరి ఇక ప్రైవేట్ పరిశ్రమలు వాటికి ఇతరులకు కూడా మనం పరిశీలిస్తే మరి 2023లో 48.2, అలానే 45.2, 6.6 ఇవేంటంటే ఇతరులు, అలాగనే ప్రభుత్వ రంగం, ప్రైవేట్ పరిశ్రమలు ఈ విధంగా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా కేంద్ర సాంకేతిక విభాగం నివేదిక ఆధారంగా వై శ్రీనివాస్ అందజేసినటువంటి ఈ విశ్లేషణ. వారు విశ్రాంత సైంటిఫిక్ ఆఫీసర్, రేడియేషన్ సేఫ్టీ, అటామిక్ ఎనర్జీ విభాగం, ఆయన అందజేసిన ఈ విశ్లేషణాంశకం తులనాత్మకతలో భారత్ చైనాల ప్రగతి పరిశీలన అనే అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను.
విన్నారుగా, ధన్యవాదాలు.